ప్రియమిత్రులందరకు శుభోదయం. ఈరోజు జామీ శుభోద నుండి ఓ అద్భుతమైన విషయాన్ని, విశ్వమంతా కూడా నేడు బ్రహ్మరథం పడుతున్న ఓ భగవంతుని రూపానికి జన్మదినం. అదే బాలికా దినోత్సవం. జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకోవడం భారతీయుల యొక్క అద్భుతమైన విశేషంగా కూడా చెప్పచ్చు. ఈ సందర్భంగా మహిళలను గౌరవించాలని, తద్వారా మహిళలకు ప్రారంభ రూపమైన బాలికలను ఎదిగే అవకాశాన్ని, ఉన్నతంగా ఉండే అవకాశాన్ని మనందరం కూడా అందివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నా కలమ నుండి జాలువారిన భలా బాలిక నీవే విశ్వజన ఏలిక అనే కవితను మీ ముందుంచుటకు సంతోషపడుతున్నాను. భలా బాలిక విశ్వజన ఏలిక, ఎప్పుడో నిన్ను యావగించిన ఈ విశ్వజనం, ఎప్పుడో నిన్ను యావగించిన ఈ విశ్వజనం ఇప్పుడిప్పుడే నిన్ను గుర్తించిన వైనం. భ్రూణ హత్యలు చేసిన ఆనాటి కాలం, భ్రూణ హత్యలు చేసిన ఆనాటి కాలం, నీ రాకకు బ్రహ్మరథం పడుతున్నారు నేటి జనం. ఎంత మార్పండి! భ్రూణ హత్యలు చేసిన ఆనాటి కాలం, నీ రాకకు బ్రహ్మరథం పడుతున్నారు ఈనాటి జనం. ఇంకా అక్కడక్కడ అలనాటి పరిస్థితి, అదే కదా భారతీయులకు దుస్థితి. ఇంకా అక్కడక్కడ అలనాటి పరిస్థితి, అదే కదా భారతీయుల దుస్థితి. నీవు లేని విశ్వం శూన్యమని గుర్తించారు, నీవు లేని యవన అంధకారమని భావించారు. మార్పు వచ్చింది, భలే మార్పు వచ్చింది. నీవు లేని విశ్వం శూన్యమని గుర్తించారు, నీవు లేని ఈ అవని అంధకారమని భావించారు. అయినను నీపై ఇంకా జరుగుతున్న ఈ అనాగరిక దాడులు, ఈ సమాజాన పిరికి పంద నీచ చర్యలు, అయినను నీపై ఇంకా జరుగుతున్న ఈ అనాగరిక దాడులు, ఈ సమాజాన పిరికి పంద చర్యలు, అంతే కదండి. మనకి సృష్టికి మూలకారమైనటువంటి స్త్రీ రూపమైనటువంటి, ప్రాణప్రదంగా చూసుకోవలసినటువంటి, అప్పుడే ఉద్భవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ చిన్నారు బాలికల్ని చిదిమేయడం ఎంత దారుణం అండి. భారతీయుల దుస్థితే కదండి. మరి నేటి కాలంలో జనులు చాలా వరకు మారారు, కానీ అక్కడక్కడ ఇంకా మూఢనమ్మకాలతో, ఇంకా సుపుత్రులే కావాలని భావనతో ఇంకా నేటి అనాగరికులుగా జనాలు ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడెక్కడో కాదండి, మన ప్రదేశాల్లోనే ఉన్నారు, మన ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు. చాలామంది అలనాటి తరం నేటి ఉండడం, వారు ఇంకా అదే భావనతో ఉండడం, కొడుకే ఏదో ఇస్తాడని భావించడం, ఏదో చేస్తాడని అనుకోవడం, కూతుర్లను ఏదో గుదిబండగా భావించడం, కుంపటగా భావించడం, ఆనాటి రోజులు నేటికి ఉండడం ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి అని కూడా మనం చెప్పచ్చు. అందుకే ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. అయినను నీపై ఇంకా జరుగుతున్న ఈ అనాగరిక దాడులు,
ఈ సమాజాన పిరికి పంద చర్యలు గ్రహిస్తున్నాను. ఈ విషయాన్ని మాత్రం నేను మగజాతి మొత్తం సిగ్గుపడుతూ తలదించుకుంటున్నారు. నిజమేనండి. ఎందుకంటే ఈరోజు మగజాతి ఉందంటే స్త్రీయే కారణం కదండి. స్త్రీ లేకుండా సృష్టి ఎక్కడుంది? స్త్రీకి ప్రతిరూపమే కదా బాలిక. మరి అలాంటి బాలికను చిదిమేయడం ఎంత దారుణం అండి. ఇప్పటికైనా ఆలోచించండి. స్త్రీని ఎదగనివ్వండి, బాలికని ఎదగనివ్వండి. అపురూపమైన భారతీయ స్త్రీగా గుర్తించబడే స్థితిని మనం కల్పించాలి. అప్పుడే అవనికి వెలుగు. అందుకే అంటుంటారు, ఇంటికి వెలుగు ఇల్లాలని. ఆ ఇల్లాలి స్త్రీయే కదండి. ఆ ఇల్లాలి లేకపోతే సృష్టి ఎలా ఉంటుంది? అందుకే బాలికను మనం ఈ ప్రపంచానికి సాదరంగా ఆనందంగా ఆహ్వానిద్దాం. నేను చెప్పిన విషయంలో అక్షర సత్యం ఉంది కదండి. అందుకే చెబుతున్నాను నేను. మగజాతి మొత్తం సిగ్గుపడుతూ తలదించుకుంటున్నారు. తల ఎత్తుతూ బ్రతుకు ఇమ్మని వేడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల ఎత్తుతూ బ్రతుకు ఇమ్మని వేడుకుంటున్నారు. నీవు లేని చోట, నీవు ఉన్న చోట దేవతలు, నీవు లేని చోట దెయ్యాలు. చూసారా? దేవతలు అంటే మనకి సంతోషం అండి, దెయ్యాలు అంటే దుఃఖం. దేవతలు దెయ్యాలు ఎక్కడూ ఉండరు. ఎక్కడైతే మనం సంతోషంగా ఉంటామో అక్కడ దేవతలు, ఎక్కడైతే దుఃఖంగా ఉంటామో అక్కడ దెయ్యాలు. అందుకే నీవు ఉన్న చోట దేవతలు, నీవు లేని చోట దెయ్యాలు. కాబట్టి బాలిక లేకపోతే ఏదో అలజడి, ఏదో అసంతృప్తి, ఏదో తెలియని ఒక దుఃఖపూరితమైన విషయం. అందుకే బాలికలను మనం సాదరంగా ఆహ్వానిద్దాం. అందుకోసమే ఇక్కడ నేను నీవు ఉన్న చోట దేవతను, నీవు లేని చోట దెయ్యాలు ఉంటాయి అనడం. నీవే మానవ జాతి అభివృద్ధికి మూల బిందువని సర్వదా గ్రహించడం. చూసారా? నీవే మానవ జాతి అభివృద్ధికి మూల బిందువని సర్వదా గ్రహించడం. నీ అపురూప జన్మ ధన్యమైనదని భావించడం మానవ నైతికతకు అద్దం పడుతుంది. చూసారా ఎంత గొప్ప విషయం? ఒక్కసారి నీవే మానవ జాతి అభివృద్ధికి మూల బిందువని సర్వదా గ్రహించడం, నీ అపురూప జన్మ ధన్యమైందని భావించడం మానవ నైతికతకు అద్దం పడుతుంది. ఓ బాలిక, ఓ బాలిక, ఓ బాలిక, అబల కాదు నీవు సబల. బాలిక, నీవు అబల కాదు సబల. బల అనిపించే భగవంతుని మరో బలం, అదే నేటి బాలిక. ఇది నా కలము నుండి బాలికా దినోత్సవం సందర్భంగా, జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వెలువరడం, నా కలం బలంగా వినిపించడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా బాలిక యొక్క గొప్పతనాన్ని, అలనాటి స్థితిని, నేటి స్థితిని వివరిస్తూ, నేటికి కూడా మనం బాలికలను ఎప్పుడు కూడా గౌరవంగా చూడాలని నా ప్రియమైన విద్యార్థులకు కూడా అదే నేను చెబుతూ ఉంటాను. బాలికలను ఎప్పుడూ మనం గౌరవిద్దాం. బాలికలను గౌరవిస్తే మనం కూడా గౌరవింపబడతాం. గౌరవం అనేది మగవారికి బాలికల వల్ల ఆ రూపాన్ని పెరిగినటువంటి మహిళల వల్ల మాత్రమే వస్తుందని ఈ సందర్భంగా నొక్కి వక్కానిస్తున్నాను. అందుకే మనందరము కూడా భారతీయ స్త్రీని
ఎప్పుడూ గౌరవించాలి. అసలు భారతీయ సంస్కృతి ఎంత గొప్పగా ఉందంటే భారతీయ స్త్రీ యొక్క రూపమే. ఆ రూపాన్ని చూస్తుంటే మనకి దేవతగా ప్రత్యక్షమవుతున్నట్టు అనిపిస్తుంటారు. మరి చూడండి ఒక్కసారి మీరు మన ప్రాంతంలో అమ్మవారు గుడులు ఉంటాయి. అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం. అమ్మవారిని చూస్తే నిజంగా మన తల్లులు చూసినట్టు అనిపిస్తుంటుంది. తల్లి ఎవరండి? ఒకనాడు బాలికే కదా. మరి ఆ బాలికనే శిశుహత్య రూపంలో మనం చిదిమేస్తే మనకు తల్లి ఎక్కడి నుంచి వస్తుందండి? తల్లి లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తామండి? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఎంత సత్యముందో గ్రహించండి. కాబట్టి మనం ప్రతి స్త్రీలో కూడా దేవతను చూద్దాం. ఒకానొక ఇంటర్వ్యూలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ డాకు మహారాజు సినిమా సందర్భంగా వారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మాట చెప్పారండి, బలంగా నాకు నాటిపోయింది. ఇంటిలో అమ్మాయి పుడితే అమ్మోరు పుట్టినట్టే లెక్క. ఎంత గొప్పగా ఉందండి ఆ విషయం. ఇంట్లో అమ్మాయి పుడితే అమ్మోరు పుట్టినట్టు లెక్కట. అమ్మవారంటే అమ్మవారు అంటే మన ఇంట్లో అమ్మవారే. అందుకే నేను కూడా వాస్తవంగా చెబుతున్నాను. ఇదేదో సందర్భం వచ్చిందని చెప్పట్లేదు, నేను వాస్తవంగా చెబుతున్నాను. వివాహమైన తర్వాత నా సతీమణి, నా శ్రీమతి గర్భం దాల్చేటప్పుడు నేను మొట్టమొదటిసారిగా మా ఇలవేల్పు నూకాలమ్మ తల్లిని కోరుకునేది మా ఇంట అమ్మోరు పుట్టాలని, అంటే అమ్మాయి పుట్టాలని కోరుకున్నాను. భగవంతుని ఆ అమ్మవారి కటాక్షం వల్ల, కృప వలన నాకు మొదటిసారిగా అమ్మాయి పుట్టడం నేటికి నేను కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఆ ఇంట్లో లక్ష్మి తిరుగుతున్నట్టేనమ్మా. అమ్మాయిలు చక్కగా ఆ గజ్జెలు కట్టుకొని పరికిని లంగా ఊని మొత్తం మీద ఆ భారతీయ స్త్రీకి ప్రతిరూపమైనటువంటి ఆ బాలిక మన ప్రారంభంలో వారు 10, 11, 12, 8 ఆ ప్రాంతంలో బాలికలుగా ఉన్న ఆ ప్రాంతంలో వారి వస్త్రధారణ మనం చూస్తే ఎంత ముచ్చటేస్తుందండి. ఆ పట్టు పరికిణిలో కానీ వారు అందంగా ముస్తాబై కాళ్ళకు గజ్జెలు పెట్టుకొని తలలో చక్కగా పువ్వులు పెట్టుకొని నడిచి వస్తూ ఉంటే ప్రతి తండ్రికి కూడా ఎంత ఆనందంగా ఉంటుందండి. మరి అలాంటి ఆనందం ఇచ్చింది ఎవరండి? బాలికే కదా. మరి అలాంటి బాలికను భ్రూణహత్యలు చేసి చిదిమేస్తే భారతీయ తత్వం, భారతీయ నాగరికత, భారతీయ సంస్కృతి ఎలా ప్రపంచానికి ఆదర్శం అవుతుంది చెప్పండి. అందుకే నేను అంటాను, సర్వత్రా భారతీయ స్త్రీని మనందరం గౌరవించాలి. ఆ గౌరవం ఇస్తేనే మనకు గౌరవం దక్కుతుంది. కాబట్టి మగజాతి మొత్తం వారిని ఎప్పుడూ సాదరంగా గౌరవప్రదంగా ఆహ్వానిద్దాం. అందుకే ప్రియమైన విద్యార్థులారా, మీరు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూసి స్త్రీ యొక్క, ముఖ్యంగా బాలిక యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. బాలికలను గౌరవించండి. మీ పాఠశాలలో ఉన్న బాలికలందరినీ కూడా సోదరీమణులుగా భావించండి. వేరొక భావం ఉండకూడదు. మనకి సోదరీమణులుగానే భావించాలి. వారిని మనం గౌరవిస్తే ఆ గౌరవాన్ని కూడా మనం పొందుతాం. తద్వారా భారతీయ సంస్కృతి గొప్పగా తయారవుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి సత్పౌరులుగా మీరు ఉండాలి అంటే, సత్పౌరులుగా మీరు మనగలగాలంటే, సత్పౌరులుగా ఉన్నతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం స్త్రీని గౌరవించాలి. ఆ స్త్రీకి ప్రతిరూపకాలైనటువంటి బాలికలను కూడా మనం
సహోదరునిగా మనం చూడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి విద్యార్థులారా, బాలికలను గౌరవించండి, గౌరవిద్దాం. తద్వారా మన ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా అమ్మ వచ్చు, అక్క వచ్చు, అత్త వచ్చు. ఎన్ని రూపాలండి అసలు స్త్రీకి? అన్ని రూపాలలో కూడా సహనంతో ఉంటుంది. సహనమే ఆయుధం స్త్రీకి. మనం చాలామంది సహనంగా ఉంటే స్త్రీ అమలేమో బలం లేదేమో అనుకుంటాం. మానసికంగా మగవాడి కంటే బలవంతమైన వ్యక్తి ఎవరంటే స్త్రీ. మనం శారీరకంగా బలంగా ఉండొచ్చు, కానీ శారీరక బలం శాశ్వతం కాదండోయ్. ఈరోజు బలంగా ఉంటాం, రేపు బలహీనం అవుతాం. కానీ స్త్రీ అలా కాదు. ప్రారంభం నుంచి మానసికంగా బలవంతురాలు. ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఏదైనా చక్కగా ప్రణాళిక వేయాలనుకున్నా స్త్రీ మాత్రమే చేయగలదు. అందుకే మనం కూడా ఏదో గొప్పలకో ఇంకో విధంగా మనలో ఏదో అహం బయటికి తీసుకొచ్చి నేను చాలా గొప్పవాడిని, మగవాడిని అనుకోవడం తగ్గించి స్త్రీని గౌరవిద్దాం. స్త్రీ యొక్క అభిప్రాయాలను, వారి యొక్క ఆలోచనలు మనం ముందుకు తీసుకెళ్దాం. తద్వారా కుటుంబం బాగుపడుతుంది. కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది. ఊరు బాగుపడితే జిల్లా బాగుపడితే రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడితే ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాం. ఇదే ఈ సందర్భంగా, బాలికా దినోత్సవ సందర్భంగా మీ జామి మిత్రుడు మగవారందరికీ, నేటి సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను ఈ యొక్క చక్కటి సందేశాన్ని అందించానని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తే మన జామి సుబోధను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోల్ని నేను అందించే బలం నాకు ఇవ్వండి. మీరు చక్కగా లైక్స్, సబ్స్క్రైబ్స్, షేర్ చేశారనుకోండి, నాకు ఉత్సాహం పెరుగుతుంది. తద్వారా ఇంకా మంచి విలువలతో కూడుకున్నటువంటి వీడియోలు మీకు అందించగలుగుతాను. సమాజానికి ఏదో నా వంతు సాయాన్ని, నా వంతు ఏదో సమూలంగా మార్చకపోయినా కొంచెం మార్పు తీసుకురావాలని తపన పడుతున్నాను. నా తపనకు మీరు చక్కగా ఓటేస్తారని ఈ సందర్భంగా భావిస్తూ చివరి వరకు చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.